ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫై 2 పోరులో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 96 మెరుపుతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గిల్ సెంచరీతో గుజరాత్ టైటన్స్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఐపీఎల్ 2026లో ఫైనల్ చేరిన రెండో జట్టుగా గుజరాత్ టైటన్స్ నిలిచింది. శుక్రవారం జరిగిన క్వాలిఫై 2లో రాజస్థాన్ రాయల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మే 31న ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు గుజరాత్ టైటన్స్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మిగతా బ్యాటర్లు విఫలమైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 214 స్కోర్ చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన టైటన్స్ ఏమాత్రం బెదురు లేకుండా బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీతో క్వాలిఫైర్ 1 మ్యాచ్లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో పరాజయం పాలైన ఆ జట్టు ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి తప్పు చేయలేదు. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ తొలి వికెట్కు 77 బంతుల్లో ఏకంగా 167 పరుగులు జోడించారు. దీంతో ఇక్కడే మ్యాచ్ గుజరాత్ టైటన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సీజన్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 47 బంతుల్లో 3 అంకెల స్కోర్ను అంటే 100 మార్కును అందుకున్నాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో గిల్ 53 బంతుల్లో 104 రన్స్ స్కోర్ చేశాడు. సాయి సుదర్శన్ 32 బంతుల్లో 58 రన్స్ చేసి మరోసారి హిట్ వికెట్గా వెనుదిరిగాడు. చివరకు గుజరాత్ టైటన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటన్స్ను ఓడించిన ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్ చేరింది. మే 31న ఈ రెండు జట్లు కూడా ఫైనల్ ఆడుతుంది. అదే రోజు ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి. మీరెవరు అనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి దురదృష్టం వెంటాడింది. ములాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో క్వాలిఫై 2లో సాయి సుదర్శన్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఇలా విచిత్రంగా అవుట్ అవ్వడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా సాయి సుదర్శన్ హిట్ వికెట్గా అవుట్ అయ్యాడు. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో సాయి సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి మంచి రిథంలో కనిపించాడు. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన బ్రితేష్ శర్మ 5వ బంతిని సాయి సుదర్శన్కు ఫుల్ టాస్గా విసిరాడు. ఆ బంతిని ఆఫ్ సైడ్ వైపు అంటే డీ స్క్వేర్ దిశగా బౌండరీ తరలించాడు. అయితే షాట్ ఆడే వేగంలో ఈసారి కూడా బ్యాట్ అతని చేతిలో నుంచి జారిపోయింది. గత మ్యాచ్లో బ్యాట్ కింద పడి దొర్లుకుంటూ వికెట్లను తాకితే ఈసారి మాత్రం నేరుగా వెళ్లి స్టంప్స్ మీదే పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. శుభ్మన్ గిల్ తల పట్టుకుని మోకాళ్లపై కొలుపడిపోయాడు. లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి మాత్రం తన మార్క్ స్టైల్లో ఎక్కడ ఉంది ఫేవికాల్ ఎక్కడ ఉంది ఫేవికాల్ అంటూ వ్యాఖ్యానించాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ వరుసగా 2 మ్యాచ్ల్లో హిట్ వికెట్ అవ్వడం ఇదే తొలిసారి కావచ్చు. వైభవ్ సూర్యవంశీ సెంచరీలు మిస్ అయి ఉండొచ్చు, కానీ వరుసగా 2 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్లో ఆడి అందరి మనసులో గెలుచుకున్నాడు. ఈ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఈ యువ సంచలనం భారత క్రికెట్లో ఒక వెలుగు వెలగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ఫామ్తో దూసుకుపోతున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతడిని వెంటాడుతుంది. కేవలం ఒక్క మ్యాచ్ వ్యవధిలోనే వరుసగా రెండోసారి సెంచరీకి అతి సమీపంలో వచ్చి అవుట్ అవ్వడం అభిమానులను కలచివేస్తుంది. ఎలిమినేటర్లో 97 పరుగులకు అవుట్ అయిన ఈ యువ సంచలనం ఇప్పుడు క్వాలిఫై 2లో 96 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న అత్యంత కీలకమైన క్వాలిఫై 2 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి బౌలర్లను సుడిగాలి ఇన్నింగ్స్తో భయపెట్టి ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ శతకం వైపు అడుగులు వేశాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయాడు. సరిగ్గా ఈ సమయంలోనే కగిసోర్ అబడా వేసిన ఒక షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్ ఆడేందుకు వైభవ్ ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ఆ బంతి కాస్త థర్డ్ మ్యాన్ వైపు దిశగా గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. సెంచరీ మార్కును కేవలం 4 పరుగుల దూరంలో నిలిచిపోయి తీవ్ర నిరాశలో అతడు క్రీజ్లో విడిచాడు. ఈ వికెట్ పడిన తీరును చూసిన వారందరూ సన్ రైజ్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ గుర్తుకు రాక మానదు. ఆ మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడి 97 పరుగులు చేశాడు. అప్పుడు కూడా షార్ట్ బాల్ను ఎదుర్కొనే క్రమంలో అవుట్ అయి కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. ఇప్పుడు క్వాలిఫై 2లో సరిగ్గా అదే తప్పును పునరావృతం చేస్తూ
96 పరుగుల వద్ద అవుట్ కావడం యాక్షన్ రిప్లేను తలొచ్చింది. నర్వస్ 90s లో వరుసగా 2 సార్లు ఇలాంటి తప్పిదానికి బలి కావడం ఈ యువ ఆటగాడికి ఎంతగానో కలిచివేసింది. సెంచరీ మిస్ అయినప్పటికీ ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆడిన అసాధారణ ఇన్నింగ్స్కు ములాన్పూర్ మైదానం ఫిదా అయిపోయింది. క్వాలిఫైర్ వంటి ఒత్తిడిలో కూడిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును తన భుజాలపై మోసిన ఆట తీరు చూస్తే అమోఘం అనిపించింది. వైభవ్ అవుట్ అయి వెనుతిరుగుతున్న సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు, రాజస్థాన్ రాయల్స్ డగౌట్తో పాటు ప్రత్యర్థి గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లు సైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అతడికి ఘన వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో సైతం అతడి ప్రతిభను మెచ్చుకుంటూ పోస్టుల్లో వరద కురిపించారు. వైభవ్ సూర్యవంశీ సెంచరీలు మిస్ అయ్యుండొచ్చు, కానీ వరుసగా 2 ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్లో ఆడి అందరి మనసులో గెలుచుకున్నాడు. ఈ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఈ యువ సంచలనం భారత క్రికెట్లో ఒక వెలుగు వెలగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ పవర్ ప్లేలోనే ఏకంగా 233 భీకర స్ట్రైక్ రేట్తో 521 పరుగులు బాది అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్ ప్లేలో ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎవరూ చేయలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లేలోనే పరుగుల సునామీ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క సీజన్లోనే పవర్ ప్లేలో 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటన్స్ జట్టుతో జరుగుతున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ పవర్ ప్లేలో ఏకంగా 233 భీకర స్ట్రైక్ రేట్తో 521 పరుగుల బాది అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్ ప్లేలో ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎవరూ చేయలేదు. గతంలో ఈ రికార్డు సన్ రైజ్ హైదరాబాద్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2016 సీజన్లో పవర్ ప్లేలో 150 స్ట్రైక్ రేట్తో 467 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ట్రావిస్ హెడ్ 402 పరుగులు 2024లో, సాయి సుదర్శన్ 402 2025లో, ఆడమ్ గిల్క్రిస్ట్ 382 పరుగులు 2009లో ఉన్నారు. వీరి తర్వాత జోస్ బట్లర్ 374 పరుగులు 2022లో, విరాట్ కోహ్లీ 373 రన్స్ 2024లో తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న క్వాలిఫైర్ 2 పోరులో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ వంటి కీలక వికెట్లు త్వరగానే పడిపోయినా వైభవ్ సూర్యవంశీ మాత్రం తనదైన శైలిలో భీకర బ్యాటింగ్ను కొనసాగించాడు. వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేసి మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. గత మ్యాచ్లోనే కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన ఈ బీహారీ యువ కెరటం ఇప్పుడు 500 పరుగుల మైలురాయిని దాటి లీగ్లోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్గా అవతరించాడు. ఇంకా ఐపీఎల్లో అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జ్యూస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు ఏం కొట్టుడండి అది. 15 మ్యాచ్ల్లోనే 680 పరుగుల, అందులో 65 సిక్సర్ల, స్ట్రైక్ రేట్ 200కు పైగానే. ఇది బ్యాటింగా లేదా విధ్వంసమా? బుమ్రా బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలి, కమీస్ని కాచుకోవాలి, ఇలాంటి ప్రాథమిక సూత్రాలు పట్టించుకోకుండా హాఫ్ సెంచరీకి ముందు కాస్త స్లో అవ్వాలి, సెంచరీ ముందు స్పీడ్ తగ్గించాలి, ఇలాంటి స్వార్థాలు లేకుండా పిచ్ పరిస్థితి ఏంటి, అసలు బాల్ స్వింగ్ అవుతుందో లేదా అని కంగారు పడకుండా కొట్టుడే కొట్టుడు. ఇది కదా టీ20కి అసలైన మజా. ఐపీఎల్లో బౌలర్లకు సూర్యవంశీ ఇప్పుడు ఒక పీడ కలలా మారిపోయాడు. రాబోయే రోజుల్లో ఈ పిల్లాడికి ఎలాంటి బౌలింగ్ వేయాలో ప్రపంచ స్థాయి బౌలర్లే ఇప్పుడే ప్రణాళికల్లో పడిపోయి ఉంటారు. ఇది 15 ఏళ్ల కుర్రాడి ఘనత. సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటారు. కానీ బీహార్కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు, ఆ కలలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త సంచలనంగా మారాడు. తాజాగా సన్ రైజ్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో ఆరెంజ్ ఆర్మీని టోర్నీ నుంచి వెళ్ళగొట్టాడు. సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటారు. కానీ బీహార్కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు, ఆ కలలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. సీజన్ ప్రారంభంలో ఈ చిన్న పిల్లాడు 1-2 మ్యాచ్ల్లో ఆడినా ఆ తర్వాత బౌలర్లు ఇతని బలహీనతను కనిపెట్టి అవుట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ముగిసినా ఒక్క బౌలర్ కూడా ఈ చిన్నోడిని కట్టడి చేయలేకపోయారు. తాజాగా సన్ రైజ్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో ఆరెంజ్ ఆర్మీని టోర్నమెంట్ నుంచే వెళ్ళగొట్టాడు. ఈ మ్యాచ్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న చారిత్రాత్మక 6ల రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ ఏబీ డెవిలియర్స్ ఈ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. జియో స్టార్స్ డిస్కషన్లో పాల్గొన్న సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ఏబీ డెవిలియర్స్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా ఓపెనర్ లెజెండ్ మాథ్యూ షాట్తో పోల్చాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్కు తన బ్యాటింగ్ ప్రిపరేషన్, ప్లానింగ్ పై ఉన్న క్లారిటీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మ్యాచ్ కంటే ముందు బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో మైండ్ గేమ్ ఆడడం,
అలాగే విజువల్స్ చేసుకోవడం చూస్తుంటే అతనికి చాలా మెచ్యూరిటీ ఉందని అర్థమవుతోంది. గతంలో మాథ్యూ హెడెన్ కూడా బ్యాటింగ్కు వచ్చే ముందు పిచ్పై కాసేపు ఒంటరిగా ఉంటూ ఇలాగే విజువల్స్ చేసుకునేవాడు.